Welcome to SankalpStudySuccess. Friends, next lecture trigonometric ratios లో చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ సెక్టార్. మనం సో ఫార్ ఒక సెక్టార్ని చూస్తున్నాము. సెక్టార్లో యాంగిల్ని మనం చూస్తున్నాము. ఇక్కడ మన యాంగిల్ని డిస్కస్ చేసుకున్నప్పుడు యాంగిల్ తీటా ఉందనుకోండి, లెంత్ ఎల్ ఉందనుకోండి, ఆర్క్ అనేది, అండ్ ఆర్ రేడియస్ ఉందనుకుందాం సర్కిల్లో. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ సెక్టార్. అంటే ఈ పర్టికులర్ సెక్టార్ ఎంత ఏరియా ఆక్యుపై చేసింది సర్కిల్లో అనేది ఎట్లా తెలుస్తుందంటే దీనికి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. 1/2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద రేడియస్ ఇంటూ ద యాంగిల్. అది ఎట్లా ఒప్టైన్ చేస్తామంటే చూడండి. సి ఫ్రెండ్స్, ఈ ఆరిజిన్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ టోటల్ యాంగిల్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 360 degrees, అవునా కదా. యాంగిల్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ 360 degrees. 360 degrees అంటే రేడియన్స్లో ఎంతనా 2π రేడియన్స్, అవునా కదా, రైట్. సో 360 degrees తిరిగినప్పుడు సర్కిల్లో ఎంత ఏరియాను ఆక్యుపై చేస్తుంది? టోటల్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 360 degree πr², రైట్ ఆర్ నాట్? ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ πr². అంటే 360 degrees తిరిగినప్పుడు πr² ఏరియా ఆక్యుపై చేస్తుంది, అవునా కదా. అంటే 360 degrees అంటే లేదా 2π రేడియన్స్ ఉన్నప్పుడు ఎంత ఏరియానన్నా πr² ఏరియా, అవునా. అలాంటప్పుడు యాంగిల్ తీటా మాత్రమే ఉందనుకోండి, అప్పుడు ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది? యాంగిల్ తీటా మాత్రమే ఉన్నప్పుడు ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది? సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్? తీటా ఈక్వల్ టు πr² ఇంటూ తీటా డివైడెడ్ బై 2π. ఎస్ ఆర్ నో? సో పై గెట్స్ క్యాన్సిల్డ్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నానా 1/2 r² తీటా. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు ఎంత నానా 1/2 r² ఇంటూ తీటా. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సర్కిల్ ఇచ్చేసి కొంత యాంగిల్ ఇచ్చిన తర్వాత ఒక రేడియస్ డయామీటర్ కానీ రేడియస్ కానీ ఇచ్చినప్పుడు డయామీటర్ ఇస్తే d/2 చేస్తాం, డయామీటర్ బై 2 చేస్తాం ఇన్ ఆర్డర్ టు obtain రేడియస్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే 1/2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద రేడియస్ ఇంటూ యాంగిల్ వేస్తాం. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్ ఫార్ములా. నౌ లెట్ us see a small question. Okay, Nana, look at the next question. If the arcs of the same lengths in two circles subtend angle 65 degrees and 110 degrees at the center, so find the ratio of their radii antunnadu. So emanadu, if the arcs of the same lengths of two circles, sare rendu circles unnai, there is a one circle and there is another circle, right? So ee rendu circles yokka arcs ela unnayanta same length lo teeskuntunnadu. Suppose I am considering radius r1 and circle again another circle which is having radius r2, right? సరే, యాంగిల్స్ ఎలా ఉన్నాయంట? సెక్టార్ యొక్క యాంగిల్స్ 65 degrees ఒకటి, 110 degrees ఒకటి ఉంది. సపోజ్ ఈ యాంగిల్ 65 degrees అనుకుందాం. సపోజ్ దిస్ తీటా 1 ఈజ్ ఈక్వల్ టు 65 degrees, ఎస్, అండ్ దిస్ తీటా 2 ఈజ్ ఈక్వల్ టు 110 degrees, ఎస్ ఓ నో? కానీ ఈ రెండు సర్కిల్స్లో ఒక రేడియస్ r1 ఉంది, ఇక్కడ రేడియస్ r2 ఉంది. దిస్ ఇస్ ద ఆరిజిన్ పాయింట్. సరే, తీటా 1 ఏమో అంటే దిస్ పర్టికులర్ సెక్టర్ యాంగిల్ 65 అండ్ హియర్ ఇట్ ఈస్ 110 degrees. అంటే ఏంటన్నా తీటా 1 ఈజ్ లెస్ దాన్ తీటా 1 ఈజ్ లెస్ దాన్ తీటా 2, ఎస్ ఓ నో? అంతే కదా అర్థం? సరే, ద ఆర్క్స్ ఆఫ్ ద సేమ్ లెన్స్ ఇన్ టూ సర్కిల్స్ అప్ టు యాంగిల్ 65 degrees and 110 degrees ఎట్ ద సెంటర్ నుంచే ఉన్నాయి. కానీ ఏమన్నాడు? ఆర్క్స్ ఆఫ్ ద సేమ్ లెన్స్ అంటున్నాడు. లెంత్ ఈజ్ సేమ్. ఇక్కడ ఎల్ అనే లెంత్ ఉంది, ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంది నాన్న. అంటే లెంత్ ఈజ్ ఫిక్స్డ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ లెంత్ ఈజ్ ఫిక్స్డ్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ ద యాంగిల్ నాన్న? దీస్ టూ ఆర్ ఇన్వర్స్లీ రిలేషనల్, అవునా కదా. ఇఫ్ లెంత్ ఈజ్ ఫిక్స్డ్, తీటా ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r. అంటే తీటా 1/తీటా 2 ఈక్వల్స్ టు r2/r1, అవునా కదా. సో వాట్ ఈజ్ r1/r2 నాన్న? హియర్ దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? తీటా 1 లెస్ దాన్ తీటా 2 అంటే r1 ఈజ్ గ్రేటర్ దాన్ r2 అని చెప్పుకోవచ్చు, ఎస్ ఆర్ నో? ఇలా చెప్పుకున్నప్పుడు వాట్ ఈజ్ r1/r2 నానా? దట్ ఈస్ నథింగ్ బట్ తీటా 2/తీటా 1, ఎస్. సో వాట్ ఈజ్ తీటా 1/తీటా 1 అంటే, లిజన్, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తీటా 2 ఈజ్ 110 బికాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లాజిక్ ఏంటంటే r1/r2 ఉన్నప్పుడు తీటా 2/తీటా 1 వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 110 డివైడెడ్ బై హియర్ దిట్ ఈస్ 65, ఎస్. మీరు కావాలంటే రేడియన్స్లోకి అక్కడ కన్వర్ట్ చేసుకున్నా రెండు క్యాన్సిల్ అయిపోతాయి, సో నో నీడ్. సో హియర్ 5 2s are 10 and it's 5 2s 10, 5 1s 5, 5 3s 15. సో ఆన్సర్ ఇస్ 22/13. అంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద రేడియస్ నానా? r1 ఈజ్ టు r2, దట్ ఈస్ నథింగ్ బట్ 22 ఈజ్ టు 23. ఈ మోడల్లో ప్రాబ్లం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం, బట్ వన్స్ అగైన్ అండ్ ద టైప్. బట్ లిజన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెంత్ ఈజ్ ఫిక్స్డ్ అన్నప్పుడు, అవునా, ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే. అలాంటప్పుడు యాంగిల్ ఇది చిన్నది,
యాంగిల్ దీనికన్నా ఇది పెద్దది, θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ2, అంతే, θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1 అంటే θ1 ఈజ్ లెస్ దాన్ θ2 అనే కదా. బికాస్ ఆఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇఫ్ దిస్ ఈజ్ θ1 ఈజ్ లెస్ దాన్ θ2, R1 విల్ బి గ్రేటర్ దాన్ R2. ఒకవేళ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దేనికి ఉంటుంది, లెంత్కి ఉంటుంది. అలాంటప్పుడు θ1 లెస్ దాన్ θ2 అయితే అప్పుడు దెన్ రేడియస్ ఫిక్స్డ్, ఇఫ్ రేడియస్ ఫిక్స్డ్ దెన్ L1 ఈజ్ లెస్ దాన్ L2 ఓన్లీ. ఇక్కడ ఏ రిలేషన్ ఉందో లెంత్ కూడా అదే రిలేషన్ వస్తుంది, బికాస్ దోస్ టూ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం, రైట్ నాన్న? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. Okay, Nana, look at the next question. The circular wire of radius 7 centimeters is cut and bent again into an arc of a circle of radius 12 centimeters. The angle subtended by an arc at the center of the circle is అంటున్నాడు. Very logical question. కొంచెం మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఒకటే సర్కిల్ ఉంది, ఒక సర్క్యులర్ వైర్ ఉందంట వాడి దగ్గర. సపోజ్ దిస్ ఈజ్ ద సర్క్యులర్ వైర్, ఈ సర్క్యులర్ వైర్ యొక్క వాడు ఏమంటున్నాడు, రేడియస్ ఇచ్చాడు కదా. ఎస్, దెర్ ఈస్ అ రేడియస్ ఆఫ్ 7 centimeters. ఎస్ ఓ నో? రేడియస్ 7 centimeters. దీన్ని కట్ చేశాడంట, వైర్ని కట్ చేసి ఏం చేశాడంటే వచ్చినటువంటి ఈ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని అండ్ బెండ్ అగైన్ ఇంటూ ఎన్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 centimeters, దాన్ని ఒక సర్కిల్ యొక్క ఆర్క్ లాగా బెండ్ చేశాడు ఇలాగా, రైట్? అంటే ఈ ముక్కని ఇక్కడ కట్ చేసి వచ్చినటువంటి తీగని ఇలా పెట్టాడు ఆర్క్ లాగా. అలా పెట్టినప్పుడు దాని యొక్క రేడియస్ ఎంత ఉందంట, 12 centimeters ఉంది. అంటే సపోజ్ ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం, ఇఫ్ దిస్ ఈజ్ 12 centimeters ఉందనుకుందాం, రైట్? సో దిస్ ఈజ్ ఆరిజిన్, దిస్ ఈజ్ 12 centimeters, అంతే కదా? ఆర్క్ లాగా బెండ్ చేశాడు. సరే, ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్. ఇప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది అనేది మనకు కావాలి, రైట్? నేను ఏందో డయాగ్రామ్ ఇలా గీసాను 90 అనుకోకండి సుమా, ఏంటంటే నేను మామూలుగా గీసాను ఇక్కడ. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, అండ్ మనకి ఈ లెంత్ అనేది ఎంత అనేది మనకి తెలియదు. దిస్ లెంత్ వీ డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ లెంత్ అకార్డింగ్ టు దిస్. ఇక్కడ చూడండి నాన్న, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ సర్కిల్? లెంత్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ నో? సో L ఈజ్ ఈక్వల్ టు 2πr, అవునా కదా? వాట్ ఈస్ ద R నాన్న? 7 centimeters. సో 2π into 7 విచ్ గివ్స్ 14π centimeters, అవునా కదా? సో లెంత్ ఆఫ్ ద సర్కిల్ అంతా, అంటే లెంత్ ఆఫ్ ది సర్క్యులర్ వైర్ అంతా 14π centimeters. సో ఈ వైర్నే కట్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఉంచాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 14π కదా, ఈ సర్కిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు 14π centimeters, అంటే దీన్నే మనం ఇలా ఉంచాం కాబట్టి దిస్ లెంత్ ఆల్సో విల్ బి 14π centimeters, రైట్ ఆర్ నాట్? సో మనకి లెంత్ తెలిసిపోయింది, రేడియస్ తెలిసిపోయింది. వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ తీటా. తీటా ఈజ్ నథింగ్ బట్, ఎలా చెప్పచ్చు నాన్న? తీటా ఈజ్ ఈక్వల్ టు L/R, అవునా కదా? సో తీటా ఈజ్ ఈక్వల్ టు L/R కాబట్టి వాట్ ఈజ్ లెంత్, విచ్ ఈస్ నథింగ్ బట్ 14π డివైడెడ్ బై 12. సో ఎలా రాయించిన? 2 7s 14, 2 6 are 12. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్? 7π/6. సో ఇప్పుడు 7π/6 నాకు ఇది రేడియన్స్లో వచ్చింది, కానీ ఈ క్వశ్చన్లో డిగ్రీస్లో ఇచ్చాడు. సో రేడియన్స్ని డిగ్రీస్లోకి ఎలా మారుస్తాం నాన్న? 180 డివైడెడ్ బై π. So pi gets cancelled. 6 3s 18, 0, 7 30s 210 degrees, right? So I think it's which option? Option B, right Nana? Very logical question. First you need to draw this one. దీన్ని బెండ్ చేసి ఇలా చేయడం అనేది మీకు కొంచెం ఐడెంటిఫికేషన్ అనేది రావాలి, right? Please note this. Next one. Okay Nana, look at the next question. Find the area swept by the minute hand of a clock of length 6 centimeters in 20 minutes. అంటే ఒక క్లాక్ ఉంది నాన్న, ఆ క్లాక్లో మినిట్ హ్యాండ్ యొక్క లెంత్ 6 centimeters ఉంది. జనరల్గా మన క్లాక్స్ తెలుసు కదా, మినిట్ హ్యాండ్ ఆర్ హ్యాండ్ ఉంటుంది, అవునా కదా? సో అది 20 minutes చూపిస్తున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఆ యాంగిల్ అనేది ఆ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మధ్య 20 minutes టైం ఉన్నప్పుడు మినిట్ హ్యాండ్ యొక్క లెంత్ 6 centimeters ఉన్నప్పుడు ఏమంటున్నాడు? ఏరియా స్వెప్ట్ అంటున్నాడు. అంటే ఆ రెండింటి మధ్యలో ఎంత ఏరియా ఆక్యుపై చేసి ఉంది అని అంటున్నాడు. సి, క్లాక్ అంటే సర్క్యులర్ షేప్లోనే ఉంటుంది, అవునా కదా? దిస్ ఈస్ ద క్లాక్. లెట్ us suppose అనలాగ్ క్లాక్. సో దెర్ ఈస్ అ సెంటర్ హియర్ అండ్ 20 minutes అంటున్నాడు. సపోజ్ 20 minutes అంటే ఎగ్జాక్ట్గా మనకి తెలుసు. సపోజ్ దిస్ ఇస్ 12 అండ్ దిస్ ఇస్ 1 2 3 అనుకుందాం, అంతే కదా? దిస్ ఇస్ 1 2 3 4 5 and 6, రైట్? 7 8 9 10 11. ఈజ్ దిస్ ద క్లాక్ షేప్, అవును కదా? సరే, 20 minutes అంటున్నాడు. ఒకసారి మనం ఇక్కడి నుంచి చూద్దాం. ఇది మినిట్ హ్యాండ్ అనుకుందాం, అవర్ హ్యాండ్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? వీ నో దిస్ ఈజ్ 90 degrees, రైట్ ఆర్ నాట్? అంటే 12 నుంచి దిస్ ఈజ్ 30 degrees, దిస్ ఈజ్ 30 degrees, దిస్ ఈజ్ 30 degrees, టోటల్ 90 degrees, అవునా కదా? సో ఇప్పుడు నాకు 90 degrees అన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నాకేం కావాలి? ఇక్కడ జస్ట్ 15 minutes టైమే ఉంది. ఇది పావు గంటే కదా, 15 minutes కదా. 15 degreesలో 90 minutes ఉంది. నాకు 20 minutes కావాలి కాబట్టి ఇంకో 30 degrees ఇచ్చాను అనుకోండి,
ఇది 20 మినిట్సే కదా, ఇది 20 మినిట్స్ టైం గ్యాపే కదా. ఇప్పుడు ఈ 20 మినిట్స్ టైం గ్యాప్లో దీని లెంత్ ఎంత అంటున్నాడు, 6 సెంటీమీటర్స్ అంటున్నాడు. రైట్ ఆర్ నాట్? నాకేం కావాలి, ఏరియా స్వెప్ట్ బై ఇట్, అంటే ఈ పర్టికులర్ ఏరియా ఎంత ఉంది ఇది కావాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెక్టారే కదా నాన్న, ఇక్కడ ఒక యాంగిల్ తీటా ఉంది కదా, సెక్టారే కదా. అయితే నాకేం కావాలి, యాంగిల్ తీటా కావాలి. మనకి ఏం తెలుసు, ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫార్ములా ఏంటి మనకి తెలిసింది, హాఫ్ తీటా ఇంటూ ఆర్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? లేదంటే హాఫ్ తీటా ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, లేదంటే హాఫ్ 1/2 ఆర్ స్క్వేర్ తీటా, మీరు ఏదైనా రాయొచ్చు. సరే, 1/2 ఇంటూ తీటా అంటే ఎంత నాన్న, దిస్ వన్. రైట్ నాన్న? తీటా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 20 మినిట్స్ అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంకో 30 డిగ్రీస్ యాడ్ అవ్వడం వల్ల 90 + 30 దట్ ఈస్ నథింగ్ బట్ 120 డిగ్రీస్. అవునా కదా? దిస్ ఈజ్ 30 అండ్ దిస్ ఈజ్ 30, దిస్ ఈజ్ 30 అండ్ దిస్ ఈజ్ 30, 34 120. అవునా కదా? సో యాంగిల్ ఎంత ఉంది నాన్న, 120 డిగ్రీస్ ఉంది. ఇంటూ వాట్ ఈస్ ద రేడియస్, రేడియస్ ఇస్ నథింగ్ బట్ దిస్ మినిట్ హ్యాండ్ షోస్ అస్ ద రేడియస్. అదే అవునా కదా? సో దిస్ 6 సెంటీమీటర్స్. సో 6 స్క్వేర్. ఎస్ ఓ నో? 1/2 ఇంటూ 120ని మనం రేడియన్స్లోకి మార్చామనుకోండి ఎంత వస్తుంది అంటే 120 డిగ్రీస్ ఇంటూ π/180 ఇంటూ 36. 6 స్క్వేర్ అంటే 36, రైట్? సో 1/2 ఇంటూ 0 gets cancelled, 3 4s 12, 3 6 18, 2 2s 4, 2 3 6 అంటే 2π/3 into 36, right? 2 also gets cancelled, 3 1s 3, 3 2s 6. So what is the value of the area? 12π, right? సో 12π వచ్చిందంటే, అంటే ఈ 20 మినిట్స్ గ్యాప్ని, ఈ 20 మినిట్స్ని కవర్ చేసుకోవడానికి ఎంత ఏరియా ఆక్యుపై చేసినట్టు, 12π ఏరియా ఆక్యుపై చేసిందనమాట 20 మినిట్స్ని, ఆఫ్ హ్యావింగ్ లెంత్ 6 సెంటీమీటర్స్, రైట్? సో సచ్ ఎ లాజికల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ అన్న, ఈ ఫార్ములా మీద అప్లై చేసాం ఈ క్వశ్చన్. మీరు దీన్నే 1/2 ఆర్ స్క్వేర్ ఇంటూ తీటా అని కూడా రాసుకోవచ్చు, నో చేంజ్, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, అనదర్ క్వశ్చన్ ఇన్ దిస్ మోడల్. ఇక్కడ మీరు ఒక చిన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ఇటువంటి మోడల్స్ మీరు చిన్నతనంలో చేసే ఉంటారు, బట్ ఎ సార్ట్ ఆఫ్ రివిజన్, ఒకసారి గుర్తెచ్చుకోండి ఇది. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 5:20 AM అంటున్నాడు. అంటే ఒక క్లాక్లో టైము 5:20 అయ్యింది. సరే, క్లాక్లో టైం ఎంత అయిందన్న, 5:20 అయ్యింది. సపోజ్ అంటే 5:20 అవ్వడం అంటే ఏంటని అర్థం, దిస్ ఇస్ 12 1 2 3 4, రైట్? 4 5 6 కదా, ఇలా ఉంచండి. సో 5 అయింది, 5:20 అవుతుంది, అంతే కదా? సో ఇక్కడ ఉన్నప్పుడు యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సరే, బాగానే ఉంది. దీనికి యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఉన్నప్పుడు యాంగిల్ ఇన్ ఏ క్లాక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది మాడ్యులస్ 11/2 minutes minus 30h. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదొక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే క్లాక్లో ఏ యాంగిల్ అంటే ఎంత టైం ఇచ్చినా సరే ఆ టైం దగ్గర ఉండేటువంటి యాంగిల్ ఎంత అనేది ఈ ఫార్ములా ద్వారా చెప్పేయచ్చు. రిమెంబర్ దిస్ ఫార్ములా, మాడ్యులస్ 11/2 m minus 30h. లేదా మీరు ఇంకెలా రాసుకోవచ్చు అంటే, మాడ్యులస్ ఈజ్ ఇంపార్టెంట్, మాడ్యులస్ 30h minus 11/2 m అని కూడా రాసుకోవచ్చు. మాడ్యులస్ పెట్టాం కాబట్టి ఈ మైనస్ వచ్చినా సరే పాజిటివ్ అయిపోతుంది, ఎందుకంటే ఈ యాంగిల్ ఎప్పుడు కూడా మనం నెగిటివ్లో చెప్పం, అవునా కదా? పాజిటివ్లోనే చెప్తాం ఇన్ని డిగ్రీస్ యాంగిల్ ఉందనేది. సో ఈ రెండు ఫార్ములాలో ఒకటి ఫాలో అవ్వండి. సో తీటా ఈక్వల్ టు 11/2 మాడ్యులస్ ఇంటూ m అంటే మినిట్స్, ఎంత మినిట్స్ ఇచ్చాడు, 20 మినిట్స్, అవునా? సో ఇంటూ 20 మైనస్ 30 ఇంటూ హెచ్, అవర్స్ ఎంత, 5 hours కాబట్టి ఇంటూ 5, అవునా కదా? మాడ్యులస్. సో 10 times క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ 110 degrees మైనస్ 35 150. ఎస్ ఓ నో? ఈక్వల్స్ టు 110 minus 150 is nothing but minus 40 degrees. Because there is a modulus, we will be getting 40 degrees, right? So 5 hours 20 minutes అంటే 5:20 అయినప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది నాన్న, 40 degrees ఉంటుంది. సో ఈ ఫార్ములా అనేది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ దిస్ ఆర్ దట్, ఎనీథింగ్, బట్ మాడ్యులస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్ నాన్న? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.